ఇంగ్లాండ్లోని క్లీథోర్పెస్లో నిర్మాణంలో ఉన్న భవనం దగ్గర కార్మికులకు ఒక గాజు సీసా దొరికింది. అది దాదాపు 200 ఏళ్ల కిందటి సీసా. అందులో ఒక ద్రవం ఉంది. ఆ ద్రవం ఏంటన్నది తాజాగా తేలింది. సీవ్యూ స్ట్రీట్ ప్రాంతంలో గుంతలు తవ్వుతున్నప్పుడు ఈ సీసా బయటపడింది. ఆ కార్మికులు మొదట ఈ సీసాలో ఉన్నది మద్యం అనుకుని తాగబోయారు. ఇంతలోపే అక్కడి ప్రాజెక్టు మేనేజర్ వారిని ఆపారు. ఇంతకీ ఆ సీసా చరిత్ర ఏంటి? ఎవరు ఎందుకు అక్కడ పాతిపెట్టి ఉంటారు? అందులో ఉన్న ద్రవం ఏంటి అన్నది తెలుసుకునేందుకు దానిని యూనివర్సిటీ ఆఫ్ లింకన్ కు పంపించారు. ఆ కార్మికులు అనుకున్నట్లుగా అందులో ఉన్నది మద్యం కాదు, మూత్రం అని వారి పరిశీలనలో తేలింది అని యూనివర్సిటీ ఆఫ్ లింకన్ విద్యార్థి జారా యెట్స్ చెప్పారు. ఆమె ఈ సీసాను పరిశీలించే బాధ్యతను చేపట్టారు. ఈ సీసా ఎన్ని సంవత్సరాల కిందటిది అన్నది అంచనా వేసేందుకు, అందులో ఉన్న ద్రవం ఏంటో తెలుసుకోవడానికి జారా అనేక సాంకేతిక పద్ధతులను ఉపయోగించారు. ఈ సీసాను తయారు చేసే శైలి 1790లో ప్రారంభమైంది. దీన్ని చేతితో చేసినట్టుగా తెలుస్తోంది. అత్తుల సహాయంతో సీసాలను తయారు చేసే ప్రక్రియ 1840వ సంవత్సరం నుంచి మొదలు పెట్టారు. కాబట్టి ఈ సీసాను అంతకు ముందే చేతితో చేసి ఉంటారు. అందుకే దీని ఆకారంలో అసమానతలు కనిపిస్తున్నాయని చెప్పారు. అనేక రకాల సాంకేతికతల సహాయంతో ఈ సీసాను అత్యంత నిశితంగా పరిశీలించారు జారా. చివరికి అందులో ఉన్నవి శరీర ద్రవాలని, అందులోనూ ప్రధానంగా ఉన్నది మూత్రమని తేల్చారు. పాతకాలంలో దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉండటానికి ఇంటి లోపల ఇలాంటి సీసాలను పాతిపెట్టేవారని యూనివర్సిటీ ఆఫ్ లింకన్ చెబుతోంది. ఇంత పురాతన సీసా చెక్కు చెదరకుండా ఉండడం చాలా అరుదు.